Changes don't have to be big to create an impact. Sometimes they can be small but still make a huge difference. In India, 3 out of every 4 women are unemployed. A significant portion of the female population remains absent from the workforce, influenced by a complex web of factors. అంటే డాడీ లారీ డ్రైవర్ అన్నమాట. ఇది ఇంటర్మీడియట్ అయ్యాక డాడీకి హార్ట్ స్ట్రోక్ అనేది వచ్చింది. ఇంకా అప్పటి నుంచి డాడీకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. సో నేను ఇంకా అందుకనే డాడీ ఒక్కళ్ళే ఆఫీస్కి అనేది వెళ్ళాలి. మా నాన్నగారు మేస్త్రి, దానివల్ల దాని ఆదాయం సరిపోదు మాకు. మా హస్బెండ్ కొంచెం ఎక్కడికి చిన్న పిల్లలు ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు కొంచెం వాళ్ళు ఏదైతే నేర్చుకొని అంటే నువ్వు అని నన్ను కొంచెం అనేవాడు, ఏం నేర్చుకుంటావులే నువ్వు, నీకు కుదరదు, నీకు రాదు, నీకు జాబ్ రాదు అని నన్ను అనేవాడు. ఎందుకు అలాగా అందరూ అంటున్నారు అని చెప్పి నేను చాలా బాధపడేదాన్ని. సో ఇంకా నేననేది ఇప్పుడు నేను నిలబడతాను అని నేను అనుకున్నాను. A change was much needed in these communities. Magic Bus India Foundation set out to tackle this challenge, and now, a year later, the transformation is evident. The all-girls youth skilling program launched in Vijayawada and Warangal has been a radical step forward for women's empowerment in the region. నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చాక నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను ఎక్కడైనా ఎవరి ముందైనా మాట్లాడగలుగుతున్నాను, నా టాలెంట్ని నేను బయట పెట్టగలుగుతున్నాను. Imparting vital life and employability skills, this program prepares the girls, ensuring they are well equipped for the evolving demands of the professional landscape. As they are already trained for communications and computer skills के हिसाब से ट्रेन हो रहे, जैसे ग्रेजुएट के पास नहीं मिल रहा हमको मैजिक बस से मिल रहा. Each skill acquired resonates far beyond shaping brighter and dignified futures and leaving an indelible mark. జాబ్ వచ్చాక ఇప్పుడు ఏంటంటే కొంచెం రెంట్ కూడా కట్టుకోగలిగే స్తోమత ఇప్పుడు బాగుంది. పోషకాహారం అనేది పిల్లలకి అందిస్తున్నాను, మేము తీసుకుంటున్నాము. నాకు వచ్చిన ఫస్ట్ శాలరీతో మా డాడీకి నేను అనేది హెల్త్ ఇష్యూస్, అందుకే నేను టాబ్లెట్స్ అన్ని కూడా నేను కొనిస్తాను. ఘనంగా చెప్పుకున్నాను, గొప్పగా చెప్పుకున్నాను. నా పిల్లవాళ్ళకు నాకు గౌరవం పెరిగింది, సమాజంలో గౌరవం పెరిగింది. మా ఆఫీసులో కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఒక లారీ డ్రైవర్ కూడా కూతురు చదివించుకుని ఒక కార్పొరేట్ ఆఫీసులో జాబ్ ఇచ్చారు అనేది ఎంతో సంతోషపడుతున్నాం మేము. జాబ్ వచ్చాక నువ్వు కూడా జాబ్ చేయగలవా అన్న ఆయనకి అనిపించేటట్టు నేను చేశాను అనమాట. జాబ్ తెచ్చుకొని ఏదైనా ఇంట్లో హెల్ప్ఫుల్గా నువ్వు చేయగలవు, నువ్వు ఏమి ఆలోచించుకోవద్దు, నువ్వు చేయగలవు అని ఆయన నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఉందన్నమాట. These resilient women embody the spirit of breaking barriers, while the program plays a pivotal role in nation building and facilitating their journey towards independence. Today, they contribute to some of India's leading companies and multinational corporations, heralding a new era of female participation in the workforce. వాళ్ళందరికీ ప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఉమెన్ నేనే అవ్వాలి అనుకుంటున్నాను మా ఫ్యామిలీలో. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఏరియాలో చాలామంది అయితే గర్ల్స్ అనేది ఇంట్లోనే ఉంటున్నారు. సో నేను అదే ఒక బిగ్ ఆఫీస్కి అయితే నేను వెళ్తున్నాను. సో వాళ్ళకి నేను ఇన్స్పైర్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. నా కూతురు నయనతార పేరు ఎందుకు పెట్టారంటే కళ్ళు ఎప్పుడు మమ్మల్ని చూస్తుంది అలాగే అనుకున్నాను. ఇవాళ కూడా ఆ కళ్ళు ఆ వెలుగు మా కుటుంబానికి నయనతార వల్ల మాకు వచ్చింది. నాకు సపోర్ట్ ఉంది. The Youth Skilling Program by Magic Bus India Foundation and Chris Financial Limited has been a miracle for over 400 girls. These may be small changes for them, but they are a giant leap for their families, communities, and women across India.